ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వష్తిని, ఆమె చేసిన దానిని, ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచగా, యవ్వనులగు రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును. అందునిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషను కోట అంతఃపురమునకు చేర్చి, స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యము యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికిచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వష్తికి బదులుగా రాణియగును. ఈ మాట రాజునకు అనుకూలమాయను గనుక అతడు అలాగు జరిగించెను. షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదారాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేములో నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదైయుండగా అతడామెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై యుండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు షూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా, ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను, రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి, ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందుంచెను. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనుపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించియుండెను గనుక ఆమె తెలుపలేదు. ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకేమి సంభవించునో అదియు తెలుసుకొనుటకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచుండెను. 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవు వారు 12 మాసములైన తరువాత రాజైన అహష్వేరోషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్లవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్లి మరుదినము ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన షేష్గజు అను అతని వశములోనున్న 2వ అంతఃపురమునకు తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితేనే గాని ఆమె రాజునొద్దకు మరలా వెళ్లకుండెను. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడియందు 7వ సంవత్సరమున టెబేతు అను 10వ నెలలో రాజనగరులోనికి అతని యొద్దకు పోగా, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును
ఆమె తలమీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన అధిపతులకందరికినీ సేవకులకందరికినీ ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను. రెండవ మారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దెకై రాజు గుమ్మములో కూర్చునియుండెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయకయుండెను. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చునియుండగా రాజు యొక్క ఇద్దరు షండులైన బిగ్తాను తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొనియుండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరట రాజునకు దాని తెలియజేసెను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరితీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను.